హలో అండి. అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుమ. సో, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు సేమియా ఉప్మా అన్నమాట. సో, అందరూ నార్మల్లీ రవ్వతో ఉప్మా చేస్తుంటారు. కానీ నేను ఈరోజు సేమియాతో ఉప్మా చేశాను. బికాజ్ ఇప్పుడు నార్మల్లీ రవ్వతో ఎప్పుడు ఉప్పిట్టు చేసి విసుగొస్తుంటుంది. సో, అలాంటి వాళ్ళు దీన్నైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీ ఫుడ్ అన్నమాట. సో, దీన్ని అందరూ ఒక్కొక్క రకంగా వండుతారు. నేనైతే ఈజీగా, సింపుల్‌గా చేసేస్తున్నాను. ఎక్కువ ఏమి వద్దు. ఒక ఆనియన్, ఒక 2, 3 మిర్చీసు, ఒక టమోటో, ఇంకాస్త కొత్తిమీరి అలా కట్ చేసి ముందే ఉంచేసుకున్నాను. ఈజీ అవుతుంది వీడియోకని చెప్పేసి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? సో, ఇవన్నీ కట్ చేసుకొని సైడ్‌కి పెట్టుకొని, ఒక గిన్నె అయితే తీసుకొని అందులో గ్యాసు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాస్త నూనె లేకపోతే మీరు నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ బావుంటది. నేనైతే ఇక్కడ ఆయిలే వాడుతున్నాను. సో, కాస్త ఆయిల్ లేకపోతే నెయ్యి కాస్త వేసుకొని దీన్ని బాగా అంటే ఒక 2, 3 మినిట్సే ఎక్కువ ఉంచకండి మాడిపోతది. సో, మాడిపోతే టేస్ట్ బాగోదు. కాస్త ఒక 2, 3 మినిట్స్ ఇలా కలుపుకుంటే దాని కలర్ చేంజ్ అవుతుందన్నమాట. సో, అది కలర్ చేంజ్ అయ్యే వెంటనే తీసి పక్కన పెట్టేసుకోండి. గుర్తుంచుకోండి ఎప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. చాలా గ్యాస్ ఫాస్ట్‌గా ఉంటే ఇంకా మాడిపోద్ది అలా. సో, నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక 2, 3 మినిట్స్ అయితే చేశాను. చూడొచ్చు ఇక్కడ దీని రంగు మారుతుందన్నమాట. సో, ఇప్పుడు ఇది పూర్తిగా అయిపోయింది. దీన్ని తీసి ఒక ప్లేట్‌కైతే వేసుకుందాం. సో, వేసుకునేసాను. సో, ఇప్పుడు చూడొచ్చు మీరు ఎలా కలర్ వచ్చిందని చెప్పేసి. కలర్ మంచిగా వచ్చింది కదా! సో, ఎక్కువ మాడిపీయకుండా కాస్త కలర్ అయ్యేంత వరకు పెట్టి, సో, ఇప్పుడు ఒక గిన్నెకి నూనె వేసి, జీలకర్ర, సాసివలేసి, ఇంకాస్త కరివేపాకేసి అలా చట్పటా అనే టైం చూసి, ఇంకా ఇందులోనే కాస్త మిర్చి అలా యాడ్ చేసుకుంటే, దీన్ని ఒక 2, 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే, సో, దీనికి గ్యాస్ ఫాస్ట్‌లో ఉన్నా పర్లేదు. సో, ఆయిల్ కాస్త చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ముందే వేపేసాం కాబట్టి అందులో కూడా ఆయిల్ ఉంటది. సో, ఆయిల్ చూసి వేసుకోండి. ఇంకా దీంతో అలా ఆనియన్ కూడా వేసేసి, ఇంకాసేపు అలా ఆనియన్ కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకాస్త ఉప్పు యాడ్ చేయండి. కలర్ బాగా వస్తది. సో, నేనెప్పుడు ఆనియన్ వేసాకే ఉప్పు యాడ్ చేస్తాను. బికాజ్ టేస్ట్ బావుంటదని చెప్పేసి. ఇంకా 2, 3 మినిట్స్ అయిన తర్వాత అందులోనే టమాటాలు వేసి, కాస్త కొరిండర్, కొత్తిమీర అలా ఏసి కలుపుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ ఉప్మా చేసిన లాగానే. కాకపోతే అందులో శనగపప్పులు అవి ఇవి మస్తు వేసి ఇచ్చేస్తాము. కానీ దీనికి ఏమి అవసరం లేదు. అదన్నీ ఆప్షనల్ అంతే. అవేసుకున్నా కూడా బావుంటది. సో, నేనైతే ఇక్కడ వాడట్లేదు. సో, ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకొని ఇందులో ఒక 2, 3 కప్ నీళ్ళు యాడ్ చేసుకుంటే ఎప్పుడు నీళ్ళు ఎక్కువే పెట్టుకోవాలి. నార్మల్లీ మనం ఉప్మాకి ఎలా పెట్టుకుంటాము కదా! సో, అలానే పెట్టుకుంటే సరిపోద్ది. సో, దీన్ని బాగా కలుపుతున్నాను. సో, దీన్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ దీన్ని బాగా పొంగిబెట్టుకుంటే కాస్త ఉప్పు యాడ్ చేసి చాలా బాగా వస్తది. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. ఎప్పుడు రవ్వతోనే చేసేది కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయండి. ఇంట్లో అలా అందరూ చక్కగా తింటారు. ఇంకా ఇదైతే బాగా 2, 3 మినిట్స్ అయిన తర్వాత బాగా పొంగొస్తుంది కదా! సో, ఇలాంటి టైంలో ఇంకాస్త ఉప్పు చూసుకొని ఉప్పు యాడ్ చేసేదుంటే చేయండి. లేకపోతే పర్లేదు. సో, దీన్ని చూడొచ్చు ఎంత బాగా కుత అని ఎలా వస్తుందో బబుల్స్. నీళ్ళు బాగా వేడెక్కాలి. అలా ఒక 5, 10 మినిట్స్ అయితే ఇలా ఫాస్ట్‌లో పెట్టినా కూడా సరిపోతుంది. ఫాస్ట్‌లో ఉన్నా లో, మీడియం అవేమీ అవసరం లేదు. ఫాస్ట్‌లో ఇలా పొంగినా పర్లేదు. సో, ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం పక్కలో ఏం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము కదా సేమియా, దాన్ని తీసి యాడ్ చేస్తే సరిపోతుంది. సూపర్ టేస్ట్‌గా విడివిడిగా వస్తది. సో, ఆయిల్‌తో ఫ్రై చేయాలి. కొందరు అలానే వేసేస్తారు. సో, అంతా చిక్కిపోతుంది. సో, అందుకే ఇలా ఆయిల్‌తో ఫ్రై చేస్తే విడివిడిగా ఉంటుంది. సో, నీళ్ళు ఎప్పుడు ఎక్కువగా ఉండే మాదిరి చూసుకోండి. ఎందుకంటే ఉప్మాకైతే దాని క్వాంటిటీ తగ్గంత నీళ్ళుంటే సరిపోతుంది. గట్టిగా అయిపోతుంది. తినడానికి బావుంటుంది. కానీ ఇది సేమియా కాబట్టి ఇందులో నీళ్ళు క్వాంటిటీ ఎక్కువగా ఉంటే అలా స్మూత్‌గా ఉంటది. విడివిడిగా వస్తది. ఇప్పుడు మీకు తీసే టైంలో ఇలా కనిపిస్తుంది. ఇది రెడీ అయిన తర్వాత మీరు చూడొచ్చు ఉదురుగా మస్తు ఫ్లవర్స్ లాగా బాగా వస్తది. సో, ఎప్పుడు రవ్వతో కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటది. నాకైతే ఇది చాలానే ఇష్టం. సో, చూడొచ్చు మీరు ఎంత బాగా అవుతుందని. ఒక 2, 3 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడొచ్చు దీని కలర్ కూడా మారిపోయింది. సూపర్‌గా వచ్చింది కలర్ కూడా.
ఫైనల్లీ చూడొచ్చు అంత అయిపోయింది. ఇంకా అలా వేడి వేడిగా వేసుకుని తింటే మస్తు ఉంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చూడొచ్చు ఎంత బాగా వచ్చిందని చెప్పేసి. సో ఇందులో కలర్ కూడా చూడొచ్చు చాలా చక్కగా వచ్చింది. సో ఇందులో విడివిడిగా చూడొచ్చు ఉదురుగా వచ్చింది. సో ఇందులో కాస్త చట్నీ పొడి వేసుకొని లేకపోతే చట్నీ లేకపోతే ఊరగాయ ఏదైనా సైడ్స్ వేసుకొని మిక్చర్ అయినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మా ఇంట్లో చట్నీ ఉంది కాబట్టి శనగల చట్నీతో అయితే నేను ఉప్మాకి వేరే వేరే రకంగా వాడతాను. సో ఈ చట్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎలా ఈజీగా చేసుకొని స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.